హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి డిజిటల్ ఆర్ట్. సో దీన్నే మనం ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్ అని కూడా అంటారు కొందరు. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్స్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ టూల్విజ్ అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో 3 అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ పిక్ ఫస్ట్ తీసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఓన్లీ ఇదొకటి మాత్రమే హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. సో మిగతా అన్నీ ఏం చేసేస్తారంటే మిగతా మీరు యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ పిక్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఆ పిక్ పెట్టండి. సో దట్ క్లారిటీ అనేది పోదు. సో ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. వేరే ప్రాసెస్ అదే డైరెక్ట్గా కనుక అదే బ్యాక్గ్రౌండ్ పెట్టేసేస్తే ఏంటంటే మనకు క్లారిటీ పోతుంది. సో దట్ మనకు పిక్ అనేది జూమ్ బ్లరిష్గా వస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కింద లేయర్ సింబల్ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను క్రాపింగ్ కూడా చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ దగ్గర ఎలా తీసేయాలి అని. సో ఇక్కడ చూడండి, ఈ పిక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టూల్ క్విక్ సెలెక్షన్ టూల్. సో క్రాపింగ్ వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. అదర్వైజ్ ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి, మీకు కూడా క్రాపింగ్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. సో చూడండి, బ్రష్ సైజ్ వచ్చేసి 100, మోడ్ వచ్చేసి పాజిటివ్ పెట్టేసేస్తున్నా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో బ్యాక్గ్రౌండ్ లేయర్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అవుట్ సైడ్ది కూడా సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కాకుండా. సో ఇలా కొంచెం జూమ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకు తొందరగా ఈజీగా సెలెక్షన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా మనం చేసేద్దాం. సో మనకు డ్రెస్ పైన రావద్దు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకు వద్దో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి అంటే ఇది ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏదైతే వద్దో, అంటే ఏదైతే మీకు వద్దో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం మిగిలిపోయింది, సో అది నేను కొంచెం సైజ్ చిన్న చేసి ఇక్కడ కూడా పెట్టేసేస్తున్నా. ఇక్కడ పాజిటివ్ పెట్టేసేయాలి. సో పాజిటివ్ నెగటివ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మన మీదకి వస్తే ఏంటంటే ఆ పిక్ మీదకి వస్తే ఏంటంటే నెగటివ్ మోడ్ పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హెయిర్ దగ్గర ఎలా రావాలి, సో అది కదా మన మెయిన్ పాయింట్. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. సో ఈ రిఫైన్ ఎడ్జ్లోనే మనకు మొత్తం ఉంటుంది. సో సెలెక్షన్, సో చూడండి సెలెక్షన్ మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చేసిన తర్వాతనే పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. సో ఒక్కసారి చూడండి, నేను ఈ హెయిర్ దగ్గర ఒకసారి ఇలా అంటున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అంతా సెలెక్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనం ఒకసారి ఇలా అంటే ఓన్లీ మనకు హెయిర్ మాత్రమే సెలెక్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ ఇలాగే చేసేస్తున్నాను. సో దట్ గర్ల్స్ హెయిర్ ఇలాగే ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో గర్ల్స్ ఫొటోస్ కూడా ఈజీగా ఇలా క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఆల్మోస్ట్ సెలెక్షన్ అనేది అయిపోయింది కదా. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు క్లియర్ క్లిక్ చేయండి. సో దట్ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో డీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత సో పిక్ అనేది నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి సో ఇప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను లెన్స్ ప్లే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ టైప్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫోటోషాప్ అదే పెట్టేసేస్తున్నా. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి ఇది చూడండి ఫస్ట్ మిడిల్లో పెట్టేసేయండి, కొంచెం మాత్రమే ఇంటెన్సిటీ మనకు రావాలి, మరీ ఎక్కువగా రావద్దు. అండ్ స్కేలింగ్ వచ్చేసి 25%, అంటే మొత్తం ఎంత డిక్రీజ్ అయితే అంత డిక్రీజ్ చేయండి, అంతే డిక్రీజ్ అవుతుంది 25%. అలా పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ ఏం చేసేస్తారంటే యాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫేడ్ టూల్ అని ఉంటుంది. సో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 డాట్స్ వచ్చేసినాయి కదా. సో ఇది కొంచెం పైన డాట్ వచ్చేసి కొంచెం కిందికి పెట్టేసేస్తున్నా, ఈ డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో చూడండి, ఇది పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో దట్ చూడండి మనకు ఫేడింగ్ అనేది ఎలా వచ్చేసిందో. సో దట్ మనకు ఆ పిక్ అనేది అందులో మిక్స్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ లేయర్లో మనకు పిక్ అనేది మిక్స్ అయిపోతుంది.
సో ఇది కాకుండా కొంచెం ఇది తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఫేడింగ్ అనేది అది చాలా ఎక్కువగా ఉంది, కొంచెం ఈజీగా తెలిసిపోతుంది. సో ఫేడింగ్ అనేది ఇచ్చినట్టు తెలియవద్దు. సో ఇక్కడ ఇచ్చేసిందాం కదా. సో ఇంకా మీరు కావాలనుకుంటే ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇచ్చేసేయండి, బట్ ఇది మాత్రం సరిపోతుంది ఈ పిక్కి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ కొంచెం వైటిష్గా లేదు. సో అందుకే పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో దీనికి బార్డర్ ఇవ్వద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లోగో కూడా ఇప్పుడు యాడ్ చేయొద్దు. సో డైరెక్ట్ క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ నేను ఇప్పుడు డైరెక్ట్ వేరే యాప్లోకి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో అది కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మన మెయిన్ డిజిటల్ ఆర్ట్ వచ్చేసి ఇది చూడండి, టూల్ విజ్ అనే యాప్లో ఉంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ఆ క్రాపింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసాం. సో ఇందులో ఏంటంటే మన మెయిన్ ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టూల్ విజ్ అనే యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఒక 2-3 సెకండ్స్ తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రో ఎడిటింగ్ అంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్. సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇందాక మనం పిఎస్సిసిలో చేసిన పిక్ వచ్చేసి ఇది. సో పిఎస్సిసిలో చేసిన పిక్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కింద ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనము ఎఫెక్ట్స్ ఉంది కదా, సో ఎఫెక్ట్స్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. సో ఎఫెక్ట్స్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఏం చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీంట్లో నేను చెప్పినవి మాత్రమే చేయండి, వేరేవి చేస్తే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఎఫెక్ట్స్ క్లిక్ చేసి సాఫ్ట్ స్మజ్ మీద క్లిక్ ఇవ్వండి. సాఫ్ట్ స్మజ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 1 to 10 వరకు రోమన్ నెంబర్స్ ఉంటాయి. సో 10th సెలెక్ట్ చేసుకోండి. 10th సెలెక్ట్ చేసుకొని మాస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎరేజర్ మీద అలాగే పెట్టేసి ఏం చేస్తారంటే ఇది ఫేస్ మాత్రమే ఎరేస్ చేయండి, మొత్తం ఎరేస్ చేయొద్దు. ఓన్లీ ఫేస్ మాత్రమే ఇక్కడ మనము ఎరేస్ చేయాలి. సో ఓన్లీ ఫేస్ ఎరేస్ చేసాం కదా. సో ఇప్పుడు పైన రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ సాఫ్ట్ స్మజ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ యాజ్ ఇస్ మళ్ళీ ఒకసారి 10th పెట్టుకొని మాస్క్ పెట్టుకొని సో మళ్ళీ ఎరేజర్ చేసేయండి. ఎందుకంటే మనకు ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇలా 2 times చేస్తున్నాను. అండ్ 3rd టైం కూడా చేస్తాము, అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో 2 times చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు ఫేస్ పైన ఐబ్రోస్ కూడా ఉంది కదా. సో ఐబ్రోస్కి కూడా మనము ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ అనేది రావాలి. సో మళ్ళీ సాఫ్ట్ స్మజ్ క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 5 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను, 5 or 6. సో ఇంతవరకు పెట్టేసి మాస్క్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి క్లీన్ మీద క్లిక్ చేయండి. సో క్లీన్ మీద క్లిక్ చేసేస్తే ఏంటంటే మొత్తం పోతుంది. సో ఇప్పుడు అప్లై మీద ఆల్రెడీ బ్రష్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఓన్లీ ఐబ్రోస్ మీద మాత్రమే అప్లై చేసేస్తున్నా. సో ఐబ్రోస్ మీద అప్లై చేసేసి అండ్ ఫేస్ మీద స్లైట్గా ఆ షేప్ అనేది చేంజ్ కాకుండా అప్లై చేయండి. సో దట్ మనకు ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ లాగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో లిప్స్ పైన అండ్ ఐస్ పైన మాత్రం అస్సలు అప్లై చేయొద్దు. నోస్ పైన కూడా షేప్ చేంజ్ అవ్వకుండా అప్లై చేయండి. సో చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసింది కదా పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇంకొకసారి సాఫ్ట్ స్మజ్ సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు మళ్ళీ 10th పెట్టేసి సో ఇప్పుడు మాస్క్ మళ్ళీ ఇక్కడ ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఈ ఐస్ మాత్రమే ఎరేజ్ చేసేస్తున్నాం. సో ఓన్లీ ఐస్ అండ్ నోస్ అండ్ ఇక్కడ లిప్స్ దగ్గర అండ్ ఇక్కడ డింపుల్ దగ్గర నేను ఇక్కడ ఎరేజ్ అయితే చేసేస్తున్నాను. సో దట్ ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇందులో మనకి ఇంతే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ సో క్వాలిటీతో సేవ్ కావాలంటే ఇక్కడ మనకు పైన సేవ్ సింబల్ ఉంది కదా. సో సేవ్ సింబల్ క్లిక్ చేసి ఆల్మోస్ట్ స్టార్టింగ్ వచ్చేసి JPG 100 మీద ఉంటుంది. సో PNG వరకు ఇంక్రీజ్ చేసుకొని తర్వాత సేవ్ అండ్ షేర్ మీద క్లిక్ చేయండి. సో దట్ మనకు ఫోటో అనేది క్వాలిటీలో మనకు సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఈ పిక్ వచ్చేసి నేను డైరెక్ట్ ఇప్పుడు లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్ రూమ్లో కూడా మనకు ఎడిట్ పక్కా కంపల్సరీ చేయాలి. సో ఇక్కడ లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మీరు ఏం చేసేసారంటే ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్పనింగ్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్మోస్ట్ 94% వరకు ఇంక్రీజ్ చేసిన అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయండి. సో దట్ షార్పనింగ్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం ఫేస్ స్మూత్ అనేది పోతుంది. సో దాన్ని కవర్ చేయడానికి మాస్కింగ్ అండ్ నాయిస్ రిడక్షన్ ఇవి 2 ఇంక్రీజ్ చేసేస్తే మనకు ఫేస్ అనేది స్మూతనింగ్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 60%. సో
సో స్లైట్గా కాదు, బాగానే ఇంక్రీజ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ చూడండి, టెక్స్చర్ 42% వరకు ఇంక్రీజ్ చేసిన. సో టెక్స్చర్ ఇంక్రీజ్ చేసేస్తే కొంచెం ఆ కలర్స్ అనేది ఇంకా కొంచెం బ్రైట్ అయిపోతాయి. అండ్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 10%. ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తే మనకు బ్లాక్ షేడ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అందుకే క్లారిటీ ఎక్కువ ఇంక్రీజ్ చేయట్లేదు. అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా -35%. సో విగ్నెట్ డిక్రీజ్ చేసే పక్కా ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇది వచ్చేసి 84% వరకు పెట్టేసేస్తున్నా. అండ్ హైలైట్స్ వచ్చేసి 44% వరకు పెట్టేసిన. ఇంకేదైనా మీరు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా టచ్ చేయొచ్చు. అండ్ ఎట్ లాస్ట్ దీనికి మీరు లోగో యాడ్ చేయండి. అండ్ మీరు ఏదైనా నేమ్ కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఇంకా లుకింగ్ అనేది బాగుస్తుంది. సో అది మీరు పిఎస్సిసిలో చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీనిలో కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ అనేది కూడా అర్థమైపోతుంది కాబట్టి. సో చూడండి, ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. సో పర్ఫెక్ట్. సో చూడండి, ఐస్ కూడా మనకి ఇలా బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ మిగతా హెయిర్ ఇదంతా మనకు ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్లోకి మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.